హైదరాబాద్లో భారీ వర్షానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. గంట నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలితో పాటు నగర వ్యాప్తంగా కూడా కుండపోత వాన కురుస్తోంది. ఇటు బషీర్బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్, బేగం బజార్, అలాగే సిటీ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వనస్థలిపురం, ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో కూడా భారీ వర్షం పడుతోంది. ఉప్పల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రహదారిలో రోడ్డుపై వర్షపు నీరు నిలిచింది. దీంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే జీహెచ్ఎంసీ, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్ అంతా కూడా మొత్తం వాగులు, చెరువులను తలపిస్తూ ఉంటాయి రోడ్లన్నీ కూడా. ఈరోజు ఆదివారం కావడంతో కొంతవరకు ట్రాఫిక్ జామ్ కొంత తక్కువైనప్పటికీ కూడా కొన్ని చోట్ల నీరు నిలిచి ఉండడంతో ఆ ప్రాంతాల్లో వాహనాలు ముందుకు వెళ్లాలంటే కొంచెం స్లోగా మూవ్ అవుతాయి. దాంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అవుతూ ఉంటుంది. మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలునే, మరికొన్ని చోట్ల వాహన చోదకులు కూడా ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, సిటీ వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తోంది. ట్రాఫిక్ జామ్ అయినటువంటి జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు క్లియర్ చేసే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి? దేవి, నగరంలో ఆల్మోస్ట్ 4 to 5 వరకు కూడా ఎండగానే ఉన్నా ఒక్కసారిగా సిటీ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుంది. చాలా చోట్ల చిన్న తుంపర్లతో కూడా మొదలు కాలేదు. ఒక్కసారిగా క్లౌడ్ బస్ట్ మాదిరిగా కుండపోత వర్షం కురుస్తుంది. ప్రధానంగా వనస్థలిపురం, ఉప్పల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కూడా నమోదైంది. అక్కడ రహదారుల్లో కూడా తీవ్రంగా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఫిలిం నగర్లో ఉన్నాం. చాలా చోట్ల వాహనదారులు కూడా కదలలేనటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఇక్కడ ఏదైనా మనం జిల్లా ప్రాంతాల్లో చూస్తే వాగులు ఏవైనా పొంగి పొర్లుతున్నాయని తలపించే విధంగా ఫిలిం నగర్ రోడ్డు ప్రాంతంలో ఏ విధంగా వరద నీరు వెళ్తుందో చూడొచ్చు. కనీసం వెహికల్స్ కూడా కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ 2 వీలర్స్ అందరూ కూడా రోడ్డుపైనే ఆపుకొని నిల్చున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నంతా కూడా ఫిలిం నగర్ డౌన్లో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా ఈరోజు సండే కావడంతో చాలా మంది ఎవరు రోడ్లపైకి రాలేదు. దట్టు ఈ వర్షం కూడా 7 o'clock, 7:30 ఆ తర్వాత మొదలైంది కాబట్టి అప్పటికే చాలా మంది ఇళ్లలోకి పరిమితం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా క్లౌడ్ బస్ట్ మాదిరిగా మొదలైనటువంటి వర్షం కావడంతో చాలా మంది 4 వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే కదిలి వెళ్తూ ఉన్నారు. 2 వీలర్స్ అందరూ ఎక్కడికక్కడ రోడ్లపైనే నిలుచుకొని ఆగిపోయారు. ఎక్కడూ కదలలేనటువంటి పరిస్థితి. చాలా చోట్ల మొన్న ఇటీవల కురిసినటువంటి వర్షానికి కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ క్లియర్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సందుల మాదిరిగా చెప్తున్నట్టు అంటే రహదారులు కాకుండా ఏవైతే ఫిలిం నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలు కానీ లేకపోతే బంజారాలు, జూబ్లీహిల్స్ చాలా ప్రాంతంలో ప్రస్తుతం మనం ఒకసారి కెమెరాని జూమ్ చేసి చూపిస్తే అక్కడ ఒక ట్రాఫిక్ పోలీసు వెళ్తున్నటువంటి మార్గంలో ఏ స్థాయిలో మనకు వరద నీరు పొంగిపడుతుందో చూడవచ్చు. ప్రస్తుతం ఆయన మ్యాన్ హోల్ను క్లియర్ చేయడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది అటువైపుగా వెళ్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ తన ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి టైంలోనే మోకాళ్ళ లోతు వరకు వరద నీరు వచ్చి చేరింది. అది కూడా తను కేవలం ఈ రోడ్ నుంచి అటు బస్తీ వైపు వెళ్తున్నటువంటి మార్గంలోనే మనం చూడవచ్చు. తన నడుము లోతు వరకు వరద నీరు వచ్చి చేరింది. అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అన్నింటినీ క్లియర్ చేసే తప్ప ఈ వరద నీరు ఈజీగా క్లియర్ అయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి ఈ ప్లేస్లో కూడా ఏ స్థాయిలో ప్రభావిస్తుందో చూడవచ్చు. మనం ఏదైనా సాధారణంగా ఊర్లలో లేకపోతే గ్రామాల్లో ఏదైనా వాగు పొంగిపోతే ఏ స్థాయిలో ఉందో మనం ఆ స్థాయిలో ఈ వరద నీరు అంతా పొంగిపోతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సండే కావడంతోనే ట్రాఫిక్ ఎక్కడ కనిపించట్లేదు. కానీ ఏదైతే రహదారుల మార్గంగా ఉన్నాయో అటువైపుగా సాధారణంగానే వీకెండ్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఈవినింగ్ టైంలో డిన్నర్కి వెళ్ళడమో లేకపోతే సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళ్ళడమో చూస్తుంటాం. ఈరోజు వెదర్ కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేయడంతో చాలామంది బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో వస్తున్నటువంటి మార్గంలో కేవలం రహదారులు లాంటి మార్గంలోనే ట్రాఫిక్ జామ్ ఉంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలు అటు నానక్రామ్గూడ నుంచి మొదలు పెట్టుకొని నానక్రామ్గూడ, గచ్చిబౌలి నుంచి మొదలు పెట్టుకుంటే దర్గా, మెహదీపట్నం ఆ రూట్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ఇటు వనస్థలిపురం, ఉప్పల్లో ఇప్పటికే భారీ వర్షం కురిసింది. అక్కడ రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ కూడా పూర్తిగా కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో ప్రస్తుతం మనం వనస్థలిపురం మార్గం నుంచి చూస్తే హైవేలంతా బ్లాక్ అయిపోయి అక్కడ రోడ్లలో ఎక్కడ వాహనాలు కదలలేనటువంటి పరిస్థితి. ఈ టైంలోనే ఎక్కువగా ట్రావెల్స్ వెహికల్స్ రన్ అవుతూ ఉంటాయి. హెవీ గూడ్స్, హెవీ మెటీరియల్తో వస్తున్నటువంటి వెహికల్స్ కూడా ఆ రూట్లో వెళ్తూ ఉంటాయి హైవేల్లో. అవన్నీ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. దాంతో రోడ్డు పైన ఎక్కడైతే వరద నీరు నిలిచిపోయిందో అదే స్థానంలో ఆ భారీ వాహనాలని నిలిచిపోవడంతో ఎటు కదలలేనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ముఖ్యంగా మెయిన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇటు మెహదీపట్నం నుంచి మొదలు పెట్టుకొని మెహదీపట్నం,
అసెంబ్లీ దగ్గర నుంచి కోటి వరకు కూడా తీవ్రస్థాయిలో ట్రాఫిక్ జామ్ ఉంది. సాధారణంగానే ఆ రూట్లో ఎక్కువగా ఉంటుంది. వీకెండ్ అయినా వీక్ డేస్లో మరింత ఎక్కువగా ఉంటుంది. వీకెండ్ సాటర్డే సండే కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇప్పుడు కురిసినటువంటి భారీ వర్షం, దీనికి తోడు రోడ్డుపైనే పెద్ద స్థాయిలో వరద నీరు నిలిచిపోవడం, దానికి తోడు టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రోడ్డు పక్కనే టూ వీలర్స్ ఆగిపోయి ఎక్కడెక్కడ నిలిచిపోవడంతో దాంతో హెవీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ చిన్న రోడ్స్ ఏవైతే ఉన్నాయో, బంజారాల్స్ కానీ, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, లేకపోతే షేక్పేట్, దర్గా ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ కనిపించకపోయినా వర్షం తీవ్రత మాత్రం చాలా హెవీగా ఉంది. ఇక్కడ వస్తున్నటువంటి ఫ్లోటింగ్లో వెహికల్స్ కేవలం 4 వీలర్స్ మాత్రమే వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది తప్ప 4 వీలర్స్ ఈజీగా వెళ్ళిపోతూ ఉన్నాయి. 2 వీలర్స్ ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు చాలా చోట్ల జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, లేకపోతే హైడ్రా సిబ్బంది, మాన్సూన్ టీమ్స్ ఇవన్నీ కూడా మ్యాన్హోల్స్ అన్నింటినీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ వదిలేశారు. అక్కడ ఉన్నటువంటి వాటిలో చెత్తా చెదారం పేరుకుపోవడం, ఇప్పటికే అక్కడ తొలగించినటువంటి చెత్తను కూడా మ్యాన్హోల్స్ సమీపంలోనే ఉంచడంతో తిరిగి ఆ చెత్త అంతా కూడా తిరిగి మ్యాన్హోల్స్ వద్దకు చేరుకుపోయింది. దాంతో ఈ వరద నీరు వెళ్ళడానికి అవకాశం లేకుండా వెళ్ళిపోయింది. ఇదే వర్షం కనుక ఆల్మోస్ట్ ఇంకొక అరగంట పాటు కురిస్తే ఫిలిం నగర్లో ఉన్నటువంటి బస్తీ అంతా కూడా పూర్తిగా నీట మునిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వరద నీరు అంతా కూడా ఒక్కసారిగా ఫిలిం నగర్ బస్తీ వైపు వెళ్తుంది. ఏ స్థాయిలో వరద నీరు పొంగి పొరులుతుందో మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా ఎగువ నుంచి పైనుంచి వస్తున్నటువంటి వరద నీరంతా ఒక్కసారిగా చేరి లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే జలమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి ప్రకారం ఇన్ కేసు మరొక గంట పాటు ఇదే స్థాయిలో వర్షం కురిస్తే పూర్తిగా ఈ బస్తీలు కానీ ఏవైతే లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ పూర్తిగా నీట మునిగే అవకాశం ఉంది. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.